ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మాట్లాడి మాస్టర్ గారికి ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇలాగే సమయంలో దేవుని యొక్క వర్తమానంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆహ్వానిస్తున్నా జాన్ ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. చెప్పండి వరకు క్రీస్తునందు ప్రియమైన సెంటినర్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాలేరు సంఘ కాపరి రెవరెండ్ పల్లి కృపా కిరణ్ అయ్య గారు, ఆ రీతిగానే సంఘములో పెద్దలుగా ఉన్న ప్రతి ఒక్కరు, సంఘస్థులు, సహోదర సహోదరీలు, మీకందరికీ మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం ఈ సందర్భముగా ఏర్పాటు చేయబడిన ఈ ఉత్సవములు ఒక విధంగా సువార్త ఉత్సవములే. ఈ ఉత్సవములలో మరి పాల్గొనుటకు నాకు ఆహ్వానం అందినది. కాలేరు ఇటువైపు నేను ఎన్నడూ రాలేకపోయాను. కాకినాడ వైపు అంతవరకు వచ్చాను, కానీ మరి అంతకు దాటి యువతలకు రాలేకపోయాను. మీ ఆహ్వానం మరి పాస్టర్ గారి ద్వారా నాకు అందినప్పుడు ఇది దేవుని చిత్తమేమో, పాస్టర్ గారు నేను రావడం సంతోషం అనుకున్నారు, కానీ మీరు నన్ను పిలవడం సంతోషం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ప్రజలు లోకమంతా నిండి ఉన్నారు. ప్రజలందరినీ చూడలేము, ఏదో కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటాం. కానీ దేవుని కృప వలన తెలుగు రాష్ట్రాలలోనే మన ప్రజలను దర్శించడానికి, చూడడానికి, సంభాషించడానికి, దేవుని మాటలు అందించడానికి ఈ మంచి అవకాశం నాకును దొరికినది. మీకు వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషము. ఈ దినం నిమిత్తము పాస్టర్ గారు చక్కగా వర్తమానముల లిస్ట్ మీకు ఇచ్చారు. అంతేకాదు వర్తమానములకు సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మీకు ముందుగానే ఈ పేపర్లో ఇచ్చారు. ఈ పేపర్ అందరి దగ్గర ఉన్నదండి, ప్రోగ్రామ్ షీట్. చాలా సంతోషం. దీనిలో ఈ దినమునకు ఇవ్వబడినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు. మీలో ఇక్కడికి వచ్చినప్పుడు చదువుగా విన్నారు, కానీ మాస్టర్ గారు చదివారు, మీరు విన్నారు. ఇంటి వద్దనే చదువుకుని వచ్చిన వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఇంటి దగ్గర చదువుకుని వచ్చిన వాళ్ళు
వెరీ ఫ్యూ, బట్ యు ఆర్ బ్లెస్సడ్. కొద్దిమంది చేయెత్తారు, మీరు ఆశీర్వదింపబడిన. పాస్టర్ గారు ముద్రించిన ఉద్దేశము మీరు చదువుకుని వస్తారని. ఇంటి దగ్గర చదువుకోగానే మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, మరి దానికి తోడుగా ఇక్కడ సందేశం ఉంటుంది. రేపటి నుంచి ఆ పని మేము చేస్తాం అనేవాళ్ళు చేయొద్దండి. ఏందమ్మా దిగాలు కూర్చున్నావు, చెయ్యెత్తు. వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. నేటి దినం కొరకు చదవబడిన వాక్య భాగంలో ఒకటి ఆదేశము, ఆరోహణం, ముగింపు ఆరోహణం. ఆరోహణం ఉన్నది అంటే అవరోహణం కూడా ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ అసెన్షన్ ఆర్ అసెండింగ్, డిసెండింగ్ కూడా ఉంటుంది. అది ప్రభు త్వరలో దాన్ని నెరవేరుస్తారు. అందుకొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగము యేసుక్రీస్తు వారి పునరుద్ధాన ప్రత్యక్షతలలో ఒక విధంగా చివరి భాగము. పునరుద్ధాన ప్రత్యక్షతలలో మరి తాను ఆరోహణం అవ్వడానికి ముందుగా జరిగిన సంగతులను అపోస్తలుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఎవరి చేత వ్రాయించాడంటే లూకా చేత వ్రాయించాడు. లూకా 2 పుస్తకాలు ఉన్నాయి మన క్రొత్త నిబంధనలు. ఒకటి లూకా సువార్త, 2 అపోస్తలుల కార్యం. సో ఈ రెండిటికి కూడా ఒక సిరీస్ లాగా ఉంటుంది. ఎందుకంటే సువార్తలో యేసు ప్రభువారి జీవితము, పరిచర్య, శిలువ కార్యము, పునరుద్ధానము, ఆరోహణం ఉంటే ఇక్కడ కూడా ఆరోహణం తదనంతరం ఆది సంఘంలో పరిచర్య అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది. కావున ఎర్లీ పార్ట్ ఈ దినము మనం చూస్తున్నాం అపోస్తల కార్యముల గ్రంథం. మీకు తెలుసు యేసు ప్రభువారు మరి 40 రోజులు పునరుద్ధానుడయ్యాక ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత వారికి అగపడుచు బోధించుచు చాలు. అంటే యేసు ప్రభు వారు హీ కంటిన్యూడ్ హిజ్ ప్రీచింగ్ ఈవెన్ ఆఫ్టర్ రిజరక్షన్. పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన ప్రసంగిస్తూనే ఉన్నాడు 40 రోజుల పాటు. తర్వాత సంఘానికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. ఈ 40 రోజుల తదుపరి పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు మరలా అందుబాటులోకి వచ్చాడు. పెంతెకోస్తు అనగా అర్థం ఏమిటి? ఎగ్జాక్ట్లీ పాస్టర్ గారా? సరే, మన ప్రియులు అనుకున్నాం. పెంతెకోస్తు అనగా 50వ. పెంతెకోస్తు దినం అంటే 50వ రోజు పస్కా తర్వాత. 40 రోజులు కనపడ్డాడు, ఆరోహణం అయ్యాడు. ఇక వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉన్నది? 50లో 40 పోతే ఎంత అండి? ఇంచుమించు 10 రోజులు. ఈ 10 రోజులు మరి ఊరుకునే పోల. 10 రోజులు యెరూషలేములోనే ఉండమని పునరుద్ధానుడైన యేసు ప్రభువారు సెలవు ఇచ్చారు. అబ్బాయి శిష్యులారా, మీరు తొందరపడి అటు ఇటు ఎడబాకండి, ఇక్కడే ఉండండి. మనము ఈ వాక్య భాగంలోనే 4వ వచనం చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను,
వెళ్ళక. చాలు చాలు చాలు, ఇక్కడే ఉండండి, వెళ్ళొద్దు. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. లూకాసు వార్తలో కూడా ఆయన పుస్తకంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే 24:49 వచనము ఒకసారి చూద్దాం. ఇదిగో, ఆ నా తండ్రి వాగ్దానం చేసినది ఆ నీ మీదకి పంపుచున్నాను. ఉమ్. నీ పైనుండి శక్తి పొందు వరకు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణములో ఇంద్రుడు వారితో చెప్పెను. నిలిచి ఉండండి. పట్టణంలో నిలిచి ఉండండి. వేచి ఉండడం చాలా ఇబ్బందికరమైనది కదా. వేచి ఉండడం చాలా ఇబ్బంది. వెయిటింగ్ పీరియడ్. రైలు 6 గంటలు ఆలస్యమైంది, వేచి ఉండండి అంటే ఎంత బాధ వస్తుందో. లేక నేను వస్తాను 6 గంటలకు రెడీగా ఉండు అని 12 గంటలకు వచ్చాను అనుకోండి. మాకు పాస్టర్ గారు ఉన్నారు, నాకు అన్న అవుతారు. ఆయన క్రిస్మస్ రోజు ఇంట్లో మంచి విందు చేశారు. పాస్టర్మ్మ గారు, ఆమె టీచర్ గారు కూడా మంచి విందు చేసింది ఇంట్లో. అందరం భోజనానికి కూర్చుందాం అనుకున్నప్పుడు ఈయన కూడా వచ్చి కూర్చుని, ఈయన ఏం చేశాడంటే, అరే అరటి పండ్లు లేవు ఈ భోజనానికి, అరటి పండ్లు తీసుకుని వస్తాను త్వరగా, జస్ట్ 5 minutesలో, కొంచెం అట్లా ఉండండి అని బజారుకు వచ్చాం. బజారుకు వస్తే అక్కడ ఒక సహోదరుడు కనపడి, సార్ ఈరోజు క్రిస్మస్, మా ఊర్లో పాస్టర్ ఎవరు లేరు, మరి మీరు కొంచెం వాక్యం చెప్పొస్తే మాకు సంపూర్ణంగా ఉంటుంది, మైకు అన్నీ ఉన్నాయి, సరే పద అన్నాడు. పాస్టర్మ్మ గారు 5 నిమిషాలు వేచి ఉండి ఇంకా 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 ఎదురు చూస్తే ఆయన సాయంత్రానికి వచ్చాడు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది వేచి ఉండడంలో? వెయిటింగ్ పీరియడ్ పాస్టర్ గారి ఇంట్లో అయినా బాధాకరమే, యేసు ప్రభు వారి శిష్యులకైనా బాధాకరమే. నిలిచి ఉండండి, వేచి ఉండండి. అయితే శిష్యులు ఏం చేశారంటే, నిలిచి ఉందాం, వేచి ఉందాం, ఊరకనే ఎందుకు, ఏదైనా పని చేసుకుంటూ ఉందాం. ఈ వెయిటింగ్ పీరియడ్లో కొన్ని పనులు జరిగినాయి. ఏమేమి జరిగినాయి మనము చూసినట్లయితే 6 నుండి 8 వరకు నేను తర్వాత వివరిస్తా. యేసు ప్రభు వారి యొక్క ఆదేశము పొందారు. దే రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ జీసస్. వారు ఆదేశం పొందారు. అటు పిమ్మట మనం చూసినట్లయితే 11, 12 వచనాల్లోకి వచ్చేసరికి యేసు ప్రభువారు ఆరోహణం అవుతూ ఉంటే చూశారు. దే విట్నెస్. ఇంకొంచెం ముందుకు కానీ మనం వచ్చినట్లయితే వారందరూ ఒక చోట కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఊరకు వేచి ఉండడం ఎందుకు? 13, 14 వచనాల్లో, 13 వచనాల్లో లిస్ట్ ఉంటుంది, 14లో కూడా లిస్ట్ ఉంటుంది. 14 చివరి భాగంలో ఏక మనస్సుతో ఎడతెగక వెయిటింగ్ పీరియడ్ వేచి ఉందాం, తలనొప్పి పని అని అనుకోవాలి. 2 పనులు యేసు ప్రభు వారే చేశారు. వాళ్ళకి పని అప్పచెప్పాడు, ఆరోహణం అయ్యాడు, వాళ్ళు సాక్షులు ఆరోహణకి. మరి 3వది మనం చూసినట్లయితే వారు ప్రార్థనలో ఎడతెగక ఉందాం, ఎంతకాలం వేచి ఉండమన్నాడో ఈ ఊర్లో అంతకాలం వేచి ఉందాం యెరూషలేములో అనేటువంటి మాట మనం చూస్తాం. మరొకటి చూస్తాం, అపోస్తలులు ఎంతమంది అమ్మా? 12 మంది. అందులో యూదా అవుట్. యూదా బదులు ఇంకొకళ్ళు ఏర్పాటు చేసుకుందాం ఈ లోపు అనుకున్నారు. మనం గమనించినట్లయితే 26వ వచనంలో ఎవరు వచ్చారు? మత్తీయ.
మత్తీయును ఎంపిక చేసుకున్నారు, అంటే 12 రౌండప్ చేశారు. వేచి ఉండండి అన్నందుకు ఊరికనే సోమరితనంతో వేచి ఉండక ఇన్ని పనులు చేశారు వాళ్ళు. మేలుకరమైనటువంటి పనులే. సంఘమునకు ఇదొక మాదిరి. సో ఊరక ఉండడం అనేటువంటిది కాదు, కానీ యు డూ సంథింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్, ఫర్ హిస్ చర్చ్, ఫర్ హిస్ బాడీ. యేసు శరీరం అయినటువంటి సంఘములో నిరంతరం పనులు చేస్తూనే ఉండాలి. పాస్టర్ గారు కూడా ఆయన నిరంతరం పని చేసేవాడని నాకు అర్థం అయింది. మై అబ్జర్వేషన్ ఈజ్ దట్. నేను రాగానే ఇంట్లో మమ్మల్ని ఉంచారు, భోజనం పెట్టారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ పక్కన ఒక ఊరు వచ్చారు, దాని పేరు జొన్నాడ. అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని తీసుకొచ్చారు, భోజనం పెట్టారు. మరి కొద్దిసేపు పడుకోమని ఆ గెస్ట్ రూమ్ను కడగడం, అన్ని ఫిట్టింగ్స్ చూడడం, మంచాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ ఆరాధన మొదలయ్యేంత వరకు హీ వాజ్ ఎంగేజ్. ఐ అప్రిషియేట్. దేవుని పరిచర్యలో, సంఘ జీవితంలో సోమరిగా ఉండడం పాదిరైనా, పెద్దలైనా, సంఘస్థులైనా దేవుడు కోరుకోడు. ఇక్కడ కూడా మనం చూస్తే వీళ్ళు ఇన్ని పనులు చేశారు. నిలిచి ఉండండి, వేచి ఉండండి అని అంటే 2 యేసు ప్రభు వారి ద్వారానే లబ్ధి పొందారు, ఆదేశం పొందారు. మరొకటి ఏంటంటే విట్నెస్. మనం చూడలేదు ఆయన ఆరోహణ అవుతున్నప్పుడు, వీళ్ళు చూశారు. దే విట్నెస్డ్. వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం అంతే. మరి తదుపరి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేశారు, అంతేకాదు భర్తీ చేశారు. ఏది అవసరమో దానిని భర్తీ చేశారు. ఈ సందర్భంలో యేసు ప్రభువారి యొక్క ఆదేశాన్ని మనం పరిశీలిద్దాం. తిరిగి లేచాడు కదా యేసు ప్రభువారు, మాట్లాడుతున్నాడు మరణాన్ని జయించి. అంతేకాదు మరి మనతో బోధిస్తూ ఉన్నాడు. ఈయన ఒక ప్రశ్న వేద్దాం అని అనుకున్నారు. యేసు ప్రభు వారికి ఏం ప్రశ్న వేశారు మనం ఈ స్థలంలో చూసినట్లయితే, ప్రభువా, ఈ 6వ వచనం అండి, ఈ కాలమందు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను. ఏ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్నే. ఏమిటా ప్రశ్న? ఆర్ యు రెస్టోరింగ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్స్ కింగ్డమ్ ఒక విధంగా చెప్పాలంటే. ఆంగ్లంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు రాజ్యం పోగొట్టుకున్నారు, వారు దేవుని ప్రజలు, అన్యులైన వారి చేతిలో ఉన్నారు, రోమా ప్రజల చేతిలో ఉన్నారు. రోమా ప్రజల పాలనలో వీళ్ళు కేవలం శక్తి లేని వారిగా, సింహాసనం వారికి సంబంధించినదిగా వారున్నారు. మరి దేవుడు ఏర్పరిచినటువంటి రాజు ఎప్పుడు వస్తాడు? నువ్వే రాజు అనుకుంటున్నావు, ఎందుకంటే నీవు మరణాన్ని జయించావు. నువ్వే మెస్సియావు అనుకుంటున్నావు, మరణాన్ని జయించావు. ఎవరు మరణాన్ని జయించలేదు. మాతో కనపడుతున్నావు, మాకు సూచనలు చూపిస్తున్నావు, నువ్వు మెస్సియావే. కెన్ యూ ప్లీజ్ రిస్టోర్ ద కింగ్డమ్ అగైన్? ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్న రాజ్యమును మరలా ఇస్తావా? ఈ కాలంలో ఇస్తావా అని అడగడం మనం చూస్తాం. ప్రశ్న అర్థమైందా?
ఇశ్రాయేలునకు ఏమంటున్నారు? రాజ్యమును మరలా అనుగ్రహించేతవా. ఇశ్రాయేలీయుల రాజ్యం, ఇశ్రాయేలీయులకు రాజు నీవే, మెస్సియావే. రాజ్యాన్ని రోమీయుల చేతిలో నుండి గుంజుకొని మన రాజ్యాన్ని మనం కలిగి ఉందామా? ఒకవేళ ఇది అంత్య దినములలో జరగవలసి ఉంటే ఇదే అంత్య దినములకు సంబంధించిన వాతావరణమా? ఆ రాజ్యము అంత్య దినములలో జరగవలసి ఉంటే అంత్య దినములకు ఇది సూచన. చాలా విస్తృత అర్థము కలిగినటువంటి ప్రశ్న. మన రాజ్యం వచ్చేసిందండి, మనకు వచ్చిందండి. యేసు ప్రభువారిని మనము ఆ ప్రశ్న వేసినప్పుడు మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే యెషయా 49:6 చూద్దాం. యెషయా 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. చాలు చాలు చాలు. ఇదంతా మెస్సియా గురించిన ప్రవచనం. ఇదిగో నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ఏమిటి అంటే ఏమంటాడు? యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు. యాకోబు గోత్రం అంటే 12 గోత్రాలు. ఇశ్రాయేలు వారిని ఉద్ధరించడానికి నా సేవకుడుగా నిన్ను ఏర్పరచుకుంటున్నాను. అది మెస్సియా ప్రవచనం. ఇశ్రాయేలును ఉద్ధరించడానికి, రెస్టోరేషన్. అప్పటికే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు, బబులోన్ చెరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పెక్టేషన్, ఊహ, మరి ఇస్తావయ్యా మాకు అనేటువంటి మాట ఈ స్థలంలో కనబడుచున్నది. అది దేర్ అజంప్షన్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీయులకు రాజ్యం మరలా అనుగ్రహించబడితే యూదా గోత్రములో నుండి వచ్చినటువంటి రాజులు ఏలాలి. యూదా గోత్రము నుండే యేసు ప్రభువారు వచ్చారు. ఆయన మెస్సియా. రాజ్యం ఇచ్చి రాజ్యాన్ని ఏలుతావయ్యా. యేసు ప్రభువారి యొక్క జవాబును కూడా మనము చూడవచ్చు. ఏమంటున్నాడు? కాలములు సమయములు తండ్రి చేతిలో ఉంచుకున్నాడు. కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉంచుకుంటున్నాడు. ఏమిటా కాలము? ఏదే సమయము? ఏ కాలంలో జరుగుతూ ఉన్నది? యేసు రాజ్యం మరలా ఏ కాలంలో వస్తుంది? మెస్సియా రాజ్యం ఏ కాలంలో వస్తుంది? ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు 12 గోత్రాల వారికి రాజ్యం. మరి ఇప్పుడు పరిస్థితి మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభువారు కూడా వీరితో మాట్లాడుతూ ఉంటాడు. తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. నా శిష్యులారా, మీరు కూడా సింహాసనాల మీద కూర్చోండి, మీరు కూడా ఏలవలసి వస్తుందేమో, మీకు కూడా ఆధిక్యత ఇవ్వడం జరుగుతుందేమో. 12 సింహాసనముల మీద మీరు కూడా ఏలెదరు అనేటువంటి మాట మనము గమనించవచ్చును. 12 సింహాసనాల మీద మీరు కూడా ఏలెదరు. కాబట్టి క్రైస్తవ రాజ్యం
అపోస్తలుల వారసత్వంలో వచ్చే పరిపాలన. దీని గురించి అడుగుతూ ఉంటే మొదటి మాట ఏమిటి అంటే, సమయాలు మన చేతిలో లేవు. ఎప్పుడయ్యా, మన కూడా పాట పాడుతుంటారు, ఒక పాట విన్నాను, యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాక, ఎప్పుడు వస్తావయ్యా. ఎస్, వీఆర్ ఆల్సో వెయిటింగ్. ఆ రాజ్యం ఎప్పుడు తెస్తావు, ఆ రాజ్యాన్ని మాకెప్పుడు అనుగ్రహిస్తావు, ఆ తుది గడియలు ఎప్పుడు. పౌలు కూడా అంటాడు తెస్సలోనికీయులకు రాస్తూ, ఒకసారి 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, దేని గూర్చంట? కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరా. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలు. ఈ ప్రశ్న 12 మంది శిష్యులు, అంటే అప్పుడు 11 ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభువారు, ఈ ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా? ఇంకొంచెం అపోస్తలుల భాషలోనికి కానీ మనం వచ్చినట్లయితే, క్రైస్తవ రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా? క్రైస్తవ రాజ్యాన్ని 12 మంది అపోస్తలులు 12 సింహాసనం మీద నుండి పరిపాలించెదరు అని అంటాడు యేసు ప్రభువారు. ఆ రాజ్యం, క్రీస్తు రాజ్యం తీసుకొస్తావా? ఎప్పుడు? నా పని కాదండి, నా పని కాదు. నేను తప్పు పట్టడం లేదు. చాలాసార్లు మనము ప్రభువా రమ్ము, త్వరగా రమ్ము, ప్రభువా రమ్ము అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు మీకు తెలియజేసి ఉండరు, మా కుమారుడు కోడలు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇద్దరు. ఒక చిన్న బిడ్డను మాకు వదిలేశారు, అంటే బ్రతికాడు, కారులో నుండి బయటపడ్డాడు ఆ పిల్లవాడు. ఆ దినాల్లో నా ప్రార్థన అదే, ప్రభువా నువ్వు తొందరగా వస్తే మా వాడిని కూడా ఎంట పెట్టుకొస్తావు కదా, వాడిని మేము చూస్తాము కదా, ఎప్పుడు వస్తావు ప్రభువా, ఎంతకాలం? యువతల ఒడ్డును మేము ఎదురు చూస్తున్నాం, నువ్వెప్పుడు వస్తావు? నువ్వు వస్తా మరి క్రీస్తునందు మృతులైన వారిని ఎప్పుడు ఎంట పెట్టుకుని వస్తావు, మేము ఎప్పుడు చూడాలి, మా బిడ్డలు ఉన్నారు అందులో, ఎప్పుడయ్యా అంటే ఏమంటున్నాడు యేసు ప్రభువారు? కాలములు సమయములు నా చేతిలో. వస్తానన్నవాడు తప్పక వస్తాడు. చివరి భాగంలో ఒక్క మాట చెప్పుకొని ముగిస్తాం చివరిలో. ఇప్పుడు ముగించట్లేదులే, మళ్ళీ గబక్కన మీరు అనుకుంటారే. కానీ వస్తానన్నవాడు వస్తాడు. మీరు కాలములు సమయములు ఇప్పుడు చెప్పమని వాకండి. ఎప్పుడు వస్తాను, రాజ్యాన్ని ఎప్పుడు రెస్టోరేషన్, దైవరాజ్య స్థాపన ఎప్పుడు పరిపూర్ణముగా జరుగుతుంది అని అడగవద్దు. కాలములు సమయములు తండ్రి చేతిలో ఉంచాము. అయితే మీకు ఒక పని చెప్తూ ఉన్నా, సంఘం సిద్ధపడవలసిందే. సంఘము మంచి వధువులాగా సిద్ధపడవలసిందే. యేసును ఎదుర్కోవాల్సినదే. మనం సిద్ధపడుతూ ఉన్నాం, ఎదుర్కోవడానికి రెడీగా ఉంటున్నాం. కానీ నువ్వు రాయా మేము ఎదుర్కొంటాం, పైకి చూస్తున్నాం అన్నాం కాదు. వచ్చే టైంకి వస్తాం. కాలంలో సమయంలో తండ్రి చేతిలో ఉన్నాయి. మీకు ఒక పని ఉన్నది. ఏమిటా పని? ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీ పని కాదు. 8వ వచనం,
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును. కొంచెం వేచి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వచ్చును. మీరు శక్తిని పొందుతారు. శక్తిని పొందుతారు కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులను తెలుసుకోనండి. ఏమిటా పనులు? ఇక్కడ అంటాడు, యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటను నాకు సాక్షులైయుండుడి. చాలు, వచ్చాడు. ఈడొక పని ఇచ్చాడు, నాకు సాక్షులై ఉండండి. ఈ సాక్ష్యము చాలా బలమైన మాట. గ్రీక్ భాషలో 2 అర్థాలు ఉన్నాయి. మార్చురేవో అనే పదానికి ఐ డై, ఐ విట్నెస్ 2 పదాలు ఉన్నాయి. నాకు సాక్షులంటే మీరు మరణాన్ని లెక్క చేయకుండా సాక్ష్యం చెప్పాలి. మీరు తెలుసుకుంటుంటారు కదా, కేసు తేలేలోపు సాక్షులు అంతా చచ్చిపోయారు సార్ అంటారు కొంతమంది. కోర్టులో కేసు ఇక శిక్ష పడుద్దండి, 10 మందికి లైఫ్ పడుద్ది, 10 మందికి ఉరేస్తారు అనుకునే లోపు అనే మాట ఏంటి? సాక్షులు చచ్చిపోయారు సార్, బలమైన సాక్ష్యాలు లేవు అండి. ఇక్కడ సాక్ష్యము మార్చురేవో అనేటువంటి మాటకు ఐ డై, మరణాన్ని లెక్క చేయకుండా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. రెండవది ఐ విట్నెస్, నేను సాక్ష్యము పలుకుతాను. ఇవి 2 కీలకమైనటువంటి, ఈ 2 విషయాలు కీలకమైనవిగా మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ లీగల్ టర్మ్. ఇప్పుడు కోర్టులో సంగతి చెప్పాను కదా, లీగల్ టర్మ్. లీగల్ అంటే కోర్టులో సాక్ష్యాలు చెప్తాం కదా. ఈ కోర్టు వ్యవహారాలు పెద్దగా తెలిసినట్లేదు. కోర్టులో ఏదైనా ఒకటి శిక్ష పడాలన్నా, శిక్ష లేపేయాలన్నా సాక్షులు కీలకం. సాక్షులు కీలకం. సో ఇట్ ఈజ్ లీగల్ టర్మ్. ఇది మరి ఇక్కడ కూడా సాక్ష్యాలు కనపడతాయిగా, చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం. నేను దోషిని కాదని సాక్ష్యము పెట్టుచున్నాను అని అంటాడు. నేను దోషిని కాదు అనడానికి సాక్ష్యం నేను ఇంతకు ముందే చెప్పా. టు ప్రూవ్ గిల్టీ ఆర్ టు ప్రూవ్ వితౌట్ గిల్టీ, ఎనీ కోర్ట్ ఆఫ్ లా నీడ్స్ విట్నెసెస్. ఏ న్యాయస్థానమైన, ఇది కూడా ఒక న్యాయస్థానంలో జరిగిన సంగతులే. 26 కూడా చూడమ్మా, అదే పనిగా 26వ అధ్యాయంలో ఒకసారి 22వ వచనాన్ని చూద్దాం. ఎవరికి ఇస్తున్నాడు? అల్పులకు గనులకు నేను సాక్ష్యం, ఐ విట్నెస్. ఇట్ ఈస్ లీగల్ టర్మ్. అదే రీతిగా మనము చూసినట్లయితే టెస్టిఫైయింగ్, సాక్ష్యం చెప్పుచున్నాననే మాటలు వింటాం కదా. పలానా ఆయన సాక్ష్యం చెబుతాడు. ఏమిటయ్యా సాక్ష్యం అంటే, మంచిదే,
సొంత సాక్ష్యం చెప్పడం సంతోషం. నేనప్పుడు ఒకప్పుడు బందిపోటు దొంగనై ఉంటిని. ఒకప్పుడు పౌలు అంటాడు కదా, ఎలాంటి వాడిని అంటాడు? 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. దోషకుడను, హింసకుడను, హానికరుడను, మూడు కేటగిరీస్ తన గురించి తాను చెప్పుకుంటాడు. అది సాక్ష్యం. సాక్ష్యం. కానీ ఇక్కడ సాక్ష్యం వేరు. సొంత సాక్ష్యం ఒక రకమైతే, క్రీస్తుకు సాక్ష్యం ఏమిటి అంటే, ఈ వాక్య భాగంలో ఆయన తిరిగి లేచాడయ్యా, మాకు కనపడ్డాడు, మేము చూసాం. ఈ రోజున యేసయ్య తిరిగి లేచాడు, నువ్వు చూసావా అంటారు. నేను ఆ రోజుల్లో లేనుగా. కాకపోతే తిరిగి లేచిన యేసు క్రీస్తుని అనుభవిస్తున్నావు. నీ భౌతికమైన కన్నులతో నీవు చూసావా అంటారు. ఆత్మీయ కన్నులతో యేసును చూడడం అది ఒకవైపు ఉన్నది. కానీ నీవు భౌతికమైన కన్నులతో ఆయన లేచి ఉన్నాడనే విషయం నీవు చూసావా? నీవు సాక్ష్యం ఇస్తావా? ఇది కీలకం. అందుకనే అపోస్తులను సాక్ష్యం ఇవ్వమంటున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యము? మనము గమనించినట్లయితే 4:33 వీళ్ళ ప్రసంగాలు చూడండి. 4వ అధ్యాయము అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి ఎవరు? అపోస్తలులు. వాళ్ళు చూశారు. 40 రోజులు కనపడ్డాడు తిరిగి లేచి. వాళ్ళు చూశారు. ఊరికనే ఈ ఆత్మీయ అనుభవాలు ఉత్తినే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అనుకోబాకండి. దాని వలన దేవుని రాజ్య వ్యాప్తిలో మనం భాగస్థులం కావాలి. అది దేవుని ఉద్దేశం. మనలో దర్శనములు, కళలు, ఇలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళు ఉన్నాం మనం. కానీ అనుభవాలను నిరర్ధకం చేయడం కాదు, సాక్ష్యం ఇవ్వడానికి అనుభవాలు సహాయపడాలి. ఇక్కడ వీరికి అనుభవాలు ఉన్నాయి. 40 రోజులు కనపడ్డాడు, మాట్లాడాడు, 1 to 1 నేరుగా ముఖాముఖిగా మాట్లాడినాడు, 12 మందితో మాట్లాడినాడు. ఏం చేయమని? నేను చూశానయ్యా, ఆయన తిరిగి లేచాడనడానికి మేము సాక్షి. ఇది కీలకమైనటువంటిది. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చు. 2:32 చూడండి. 2వ అధ్యాయం ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము వండర్ఫుల్. సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా. అంటే సొంత సాక్ష్యం కొంత ఉంటుంది. సాక్ష్యంలో కీలకమైనది ఏంటి? ఆ యేసును మేము చూసాం, అనుభవించాం. పునరుద్ధానుడు గలిలయ దగ్గర మేము చేపలు పడ్డానికి వెళితే అక్కడ కనపడ్డాడు, మాట్లాడాడు. మేడగదిలో మేము ఒంటరిగా కూర్చుంటే 10 మందివి, యూదా లేడు, తోమా వెళ్ళిపోయాడు బయటికి ఎక్కడికో. మా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు, తలుపులు వేసుకుని మేము బిక్కులాడుతూ ఉంటే మీకు సమాధానం కలుగునుగా కానీ మాకు అగపడ్డాడు. ఎమ్మాయి మార్గంలో మేము వెళుతూ ఉంటే ఇంక ఈ యేసు లేచి ఉండట్లే, సిలువతో అయిపోయిందని వెళుతూ ఉంటే ఆయన మా వెనుకీడికి నడిచాడు. ఈ యేసును మేము చూసాం, మేము సాక్షులము. వీఆర్ ద విట్నెసెస్. సంఘానికి
ఇట్టి సాక్ష్యము అవసరమై ఉన్నది. అమ్మా వింటున్నారా? నిద్రపోయి కూడా లేచి ఉంటారులే, ఐఆమ్ షూర్. ఒకవేళ మత్తుగా ఉన్నా అట్టని లేచి మరలా మీరు హుషారుగా ఉన్నారని అనుకుంటున్నాను. దీనికి సాక్షులం సంఘం, సంఘస్థులు. సంఘం అనగా సంఘస్థుల సముదాయమే, సంఘస్థుల సహవాసమే, సంఘస్థుల గుంపే, సంఘస్థుల సమాజం. సంఘస్థుల అనుభవాలే సంఘం యొక్క అనుభవం. యేసును సంధించినటువంటి అనుభవమే సంఘం యొక్క అనుభవం. మనం చేయగలిగింది ఏముంది లోకంలో? సాక్ష్యం ఇవ్వడం. ఏమిటా సాక్ష్యము? క్రీస్తులో నువ్వు పొందినటువంటి అనుభవం. అపోస్తలులు ఏం అనుభవం పొందారు? వాళ్ళు ముఖాముఖిగా యేసును చూశారు. ఆయన తిరిగి లేచినటువంటి ఆయనను ఏమంటున్నాడు ఇక్కడ పేతురు? మేమందరము ఈ యేసును దేవుడు లేపెను. ఓ యూదులారా, ఈ యేసును మీరు సిలువ వేయించారు. ఆ యేసును దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులం. ఇంకా 1-2 చోట్ల అంటాడు దానికి మేము సాక్షులం. 3:15 కూడా చూడండి. ఇట్లాగే మాట్లాడుతూ, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి అందుకు మేము సాక్షులం. సంఘానికి ఏమన్నాడు? సాక్షులుగా. నాలాంటి వాడు ప్రసంగించవచ్చు ధారాళముగా, నాలాంటి వాడు బైబిల్లోని సంగతులు వివరించవచ్చును. కానీ క్రీస్తును సంధించిన సాక్ష్యం, దేవుని సంధించిన సాక్ష్యం, దేవునితో ఉన్నటువంటి అనుభవం, అది కీలకమైనది కదా. సంఘానికి కూడా కీలకమైనది కదా. నా జీవితం ఒకప్పుడు ఎట్టుంటేనే పౌలు కూడా అన్నాడు. కానీ ఆయన మరి ఆ దమస్కు మార్గంలో జరిగిన అనుభవాన్ని మాత్రం హైలైట్ చేశాడు. ఒకరోజు అది కూడా చూసుకుంటాం ఈ ప్రసంగాలలో, పౌలు అనుభవాన్ని కూడా. తాను ఇలాంటి వాడినని చెప్పినాడు. దానికి మించి యేసును ఏ రీతిగా సంధించనో అది గట్టిగా రూఢిగా చెప్తూ ఉన్నాడు. మనం కూడా అంతే. నీ సాక్ష్యం ఏది అంటే క్రీస్తుతో నీకున్న అనుభవం ఏది? వీళ్ళు అంటున్నారుగా అపోస్తలులు, ఓ యూదులారా, మీరు ఆయన అన్యాయంగా సిలువ వేశారు, తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడు, దానికి మేము సాక్ష్యం. మేము చూసామయ్యా, ఆయన లేస్తే చూసాం. మీరు అప్పగించారు. ఆ రోజు పిలాతు దగ్గర కేకలు వేశారు, మీ కేకలే గెలిచినాయి. సిలువకు అప్పగించాడు, పనిష్మెంట్ వర్డిక్ట్ వచ్చేసింది. అంతటితో ఆగల. తండ్రి ఆయనను లేపాడు అనేటువంటి మాట చాలా విలువైనదిగా మనం చూస్తాం. అదే 5:52 కూడా చూడమ్మా. 5వ అధ్యాయము 52 లేదు కదా ఇక్కడ, క్షమించండి. 5వ అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావనలు వస్తాయి. ఈ విషయాలను మనము గమనించినట్లయితే 52 కాదు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్షి. అక్కడ మేము సాక్షులమే. చాలా చక్కగా అంటాడు. ఆయనకి విధేయులై ఉన్నవారందరి విషయం మాట్లాడుతూ ఈ సంగతులకు మేము
ఓకే, విట్నెస్, సాక్షులుగా ఉండమంటున్నాడు. ఆదేశం ఏమిటి? ఆదేశము సాక్షులుగా ఉండండి. దేవుని ఆదేశాన్ని పొందారు ఆ పునరుద్ధాన ప్రత్యక్షతల్లో. వేచి ఉండడం అంటే ఊరక వేచి ఉండడం కాదు. ఆ టైంలో ఒక ఆదేశం, కమిషన్. ఏమిటా కమిషన్ అని మనం చూసినట్లయితే సాక్షులై ఉండండి. సాక్షులై ఉన్నటువంటి విషయాన్ని కొంచెం చూద్దాం. మిమ్మల్ని ఓకే, సాక్షులై ఉండమన్నాడు. ఏమిటి సాక్షులు? ఏ రీతిగా సాక్షులు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, డెత్ అండ్ రిజరెక్షన్. మొదటి అధ్యాయంలోనే మనం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు సంచరించ కాలమంతయు మనతో కూడా సాక్షి అయి ఉన్నాడు. ఎవరా ఒకడు? మత్తీయ. ఈ దిగువ వచనాల్లో కనపడతాడు. మత్తీయను సెలెక్ట్ చేద్దాము. ఏంటి క్వాలిఫికేషన్? మత్తీయను సెలెక్ట్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే, మనతో పాటు పునరుద్ధానమును గురించిన సాక్ష్యం ఉన్నది. ఏమేమి సాక్ష్యాలంటే, బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర నుండి యేసు ప్రభువారి పరిచర్య, పునరుద్ధానమునకు సాక్షులై ఉన్నారు. మరి పునరుద్ధానుడైన యేసును మనము సంధించి ఉన్నామా? ఇదే కదా మంచి సాక్ష్యం. అందరూ అంటే ఇతర దేవుళ్ళతో మనకు సంబంధం లేదు, కానీ మరణమును జయించిన వాడు ఒక్కడే. ఒకటే సమాధి ఖాళీగా ఉన్నది. మరణము జయించిన యేసు, ఆయన నీవు సంధించావా? సాక్ష్యం చెప్పగలవా? ఆ యేసుతో నీ అనుభవం సంఘంలో కోరదగినది. ఆ అనుభవం ఉన్నదా? యేసును గురించిన అనుభవం. ఇప్పుడేంటి ఆయన? ఇప్పుడు ఆయన ఏంటి అమ్మా? పునరుద్ధానుడు. లేచాడు, మరణాన్ని గెలిచాడు, పునరుద్ధానుడు. ఆ యేసుతో అనుభవం ఉన్నదా? ఎవరి కాలం పరిశీలన చేసుకుందాం, ఇంక్లూడింగ్ మీ. బలమైన వాడు కదా, మరణాన్ని గెలిచాడంటే అక్కడ నిస్సహాయంగా ఉన్నాడు, విరైలాడుతున్నాడు. కానీ ఈ దినం ఆయన నిస్సహాయంగా వేలాడటం లేదు. క్రాస్ ఈజ్ ఎంప్టీ. ఆయన తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆయనతో అనుభవం. మరణాన్ని గెలిచినటువంటి యేసుతో అనుభవం సాధారణం కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? మరణాన్ని జయించినాడు, బలమైన వాడు. మంచి నిద్ర పట్టింది అనుకోండి, నాకు నేను లేవలేను. నా బాల్యంలో బాగా నిద్రపోయేవాడు. మాకు ప్రతిరోజు ప్రార్థన ఉండేది. ప్రతిరోజు మా తల్లిగారు లేపుతూ ఉండేది, రే లేరా లేరా, ప్రార్థనలో కాసేపు కూర్చోయా, లేయా. సరే అని అడు తిరిగి నిద్రపోయి. నో అంటే ఒప్పుకోరు కదా, సరే అనేది అడు తిరిగి నిద్రపోయి. మరల కాసేపు ఎవరినన్నా పంపిస్తారు, అబ్బాయిని లేపుకుని రంటారా నాయన, రమ్మంటావా ప్రార్థనకు, వస్తానులే, సరేలే అనేది అడు తిరిగి పడుకునేది. నెవర్ అటెండెడ్. అయితే ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నిద్ర నుండి లేవడమే చేత కాదు, ఆయన మరణము నుండి లేచాడు.
మరణాన్ని కూడా నిద్రగానే పోలుస్తాడు పౌలు. ఆయన మరణాన్ని నుండి లేచాడు. ఎంత బలవంతుడు! ఆ బలవంతుడైన యేసుతో నీకు అనుభవం ఉన్నదా? బలవంతుడైన పునరుద్ధానుడైన యేసుతో అది కావాలి. లోకానికి ఇది కావాలి. నీ సాక్ష్యంలో లోకానికి అది కావాలి. అది అడుగుతా. కొంచెం చెప్పవా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. నాకు ఒక సన్యాసి తోడయ్యాడు. మాట్లాడుకుంటూ నడుచుకుంటా వస్తుంటే ఆయన ముందు తోలుతున్నాడు. ఏంది? ఆయన సంగతి చెప్పటం. మా మతంలో ఎట్టుందండి అంటే, సరే చెప్పుకోను ఆయన అన్న. చెప్పాడు. అయిపోయింది. నువ్వు చెప్పు పంతులు ఏమన్నా ఉంటే అన్నాడు. నువ్వు చచ్చిపోయాక అడిగి పోతావు అన్నాను. ఒకటే ప్రశ్న, అదేంటి అన్నా. ఏ చీమగానో దోమగానో పందిగానో కుక్కగానో పుడతాం. మేము అట్లా కాదు, మరణాన్ని జయించి తిరిగి లేస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని జయించాడు. మేము ఆయన యందు క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఈ భాగ్యం ఉన్నది, మరణాన్ని జయిస్తాం. తెలుసా? ఈ శరీరం మహిమ రూపంలోకి మార్చబడుతుంది. శాశ్వత రాజ్యంలో లోకంలో మేముంటాం. తెలుసా? ఆ టయానికి ప్రయాణం చివరికి వచ్చింది మాది. నేను వస్తానయ్యా, ఈ మాట వరకు చాలు, ఇంకొంచెం చెప్పు పంతులు అన్నాడు. ఈసారి ఎప్పుడు ఆయన చెబుతాలే అన్నాను, ఎప్పుడూ చెప్పలేదు. వి కుడ్ నాట్ మీట్. ఆ అనుభవాన్ని ఎవరికన్నా చెప్పుకున్నామా? ఈ పునరుద్ధాన శక్తికి మేము సాక్షులము. వీఆర్ విట్నెసెస్. వాట్ డు యు మీన్ అవర్ గాడ్ ఈజ్ ఎ డెడ్ గాడ్? నిస్సహాయంగా చనిపోయి అంతటితో ఆగిపోయిన దేవుడా? లేదు, ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. ఆయన శవం కూడా అక్కడ లేదు, సమాధిలో లేదు. అట్టి చుట్టిన గుడ్డలు ఉన్నాయి అందులో. మరణాన్ని జయించిన దేవుడు మా దేవుడు. లోకంలో మీరు చెప్పవలసి ఉన్నది. రెండవది, నేను ముగిస్తాను, వచ్చేసాను. ఇందాకట్లా కాదు, ఒక కొలిక్కి వస్తున్నా. రెండవది, అపోస్తలులు కూడా చెప్పిన సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే 3:14 చదవండి. ఏమంటున్నాడు? ఒక లక్షణం ఏంటమ్మా? పరిశుద్ధుడు. 2, నీతిమంతుడు. మీరు చంపిన వారు ఆయన ఎలాంటి వాడట? పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనం పరిశుద్ధతకు సాక్షులమా? పరిశుద్ధత గ్రీకులో హగియాస్ అంట. ప్రత్యేకమైన వారు, అందరిలాంటి వారం కాదు. యేసు శరీరంతో వచ్చాడు కానీ ప్రత్యేకమైన జీవితాన్ని శరీరంతో, మన శరీరంతో ఆయన జీవించాడు. చాలా మంది అన్నారు శరీరంలో వచ్చిన వాడు దేవుడు ఎట్ట అవుతాడు అన్నారు నాటి గ్రీక్ ఫిలాసఫర్స్. ఎందుకంటే శరీరం పాపపు ఇష్టమైనది. లేదు, యేసు రుజువు చేశాడు. ఈ శరీరంలో వచ్చి అన్ని విధములైన శోధనలు ఎదురైనను ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. సో పరిశుద్ధతకు సాక్ష్యము. మనల్ని చూసి వీళ్ళు యేసు ప్రభువు నమ్మినోళ్ళయా, చాలా పరిశుద్ధంగా ఉంటారు అని ఎవరైనా మనల్ని గూర్చి మన జీవిత సాక్ష్యమును తెలుసుకొని మన దేవుని పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారా? ప్రశ్న వేసుకోండి. అందరిలో ఒకళ్ళమా?
ఈడ నుంచి వెళ్ళిపోయాక సమాజం ఉంటుంది. సమాజం అందరిలో మనం ఒకళ్ళమా? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. మన లోకములో మన జీవితం, మన నడత, అవర్ బిహేవియర్, మన నడత, మన యొక్క ప్రవర్తన పరిశుద్ధతను చూపించుచున్నదా? పరిశుద్ధతకు సాక్షులమా? చివర్లు అంటాడు, దీనికి మేము సాక్షులము అంటారు. ఆ కంటిన్యూషన్, పరిశుద్ధతకు సాక్షులమా? మరి ఈ పునరుద్ధానుడైన దేవుడు ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే పశ్చాత్తాపం. ఆ దేవుని పునరుద్ధానుడైన దేవుని ప్రత్యక్షత పొందిన వారు పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్తారా అమ్మా? పశ్చాత్తాపం అయ్యా, పశ్చాత్తాపం ఊరికి అడుగుతున్నా. ఏమన్నారు? ఒప్పుకోవడం. ఇంకొంచెం బలమైనటువంటి అర్థం ఏంటంటే అబౌట్ టర్న్. ఈ దిక్కున వెళ్తున్నావు, తిరిగి వెనకకు. నీవు ఈ దిక్కున వెళ్తున్నావు, నీ దిక్కు మారిందా? అదే పశ్చాత్తాపం. ఏడుస్తాం, విలపిస్తాం, వి రిపెంట్ ఇన్ సారో. దుఃఖముతో మనం పశ్చాత్తాపం పొందుతాం. మన జీవితం వెనక్కి తిరిగిందా? పశ్చాత్తాపమును గురించినటువంటి 2:38 చూడండి, అపోస్తుల కార్యములు 2:38. ఏమంటాడు? పేతురు మాట్లాడుతున్నాడమ్మా. పేతురు సంగతి కాదు ఇది. పేతురు వాజ్ స్పీకర్, ప్రీచర్. ఆయన ఏం ప్రీచ్ చేస్తున్నాడు అని అంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము. సో శిష్యులు దానికి సాక్షులే. దే టర్న్డ్ అవే, turned about, turned back from their disbelief. అవిశ్వాసం నుండి పశ్చాత్తాపం పొందారు, విశ్వాసంలోనికి వచ్చారు. దుఃఖపడ్డాడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడు చివరికి పేతురు? అని దుఃఖపడలేదా? ఇన్నిసార్లు అడుగుతున్నావేందయ్యా, నేను తెలియదా నీకు? దే రిపెంటెడ్ ఫ్రమ్ దేర్ డిస్బిలీఫ్. అపోస్తలులు ఆ పని చేశారు. ప్రియమైనటువంటి వారలారా, దీనిని ఏం చేయమంటున్నాడు ముగిస్తూ ఉన్నా? ఈ సాక్ష్యమును ఎంత మట్టుకు చెప్పమంటున్నాడు అమ్మా? యెరూషలేములోను 1:8 ఉంటుంది కదా. చిన్నగా వెళ్దాం. యెరూషలేం, హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలుకు కేంద్రం. ఇప్పుడు మనోళ్ళు అమరావతి అంటుంటాం కదా. కొన్ని హోటల్స్ కూడా అమరావతి అని పెట్టుకున్నారు పేరు. ఇది ఎట్లాగో ఇశ్రాయేలీలకు యెరూషలేము అలాంటిదే, కేంద్రం. అది క్యాపిటల్, రిలీజియస్ సెంటర్, పొలిటికల్ సెంటర్. మీ సాక్ష్యం ఇక్కడ ఉండాలయ్యా. ఎందుకంటే ఇక్కడే యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, ఇక్కడే హింసింపబడ్డాడు, ఇక్కడే ఆయనకు సిలువ శిక్ష డిక్లేర్ చేయబడినది, అమలు చేయబడినది. ఇక్కడే మీరు సాక్షులుగా ఉండాలి. యెరూషలేములో సాక్ష్యం చెప్పడం, యూదులకు ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పడం అంత తేలిక కాదు సుమా. కేంద్ర స్థానంలో సాక్షులుగా ఉండాలి.
అంటే మీ జీవితానికి కేంద్రం ఎక్కడ? మీ కుటుంబమా? అక్కడ సాక్ష్యంగా ఉండండి. మీ సాక్ష్యం మీ కుటుంబమే రికగ్నైజ్ చేయాలి. రెండవది ఏమంటున్నాడు? యూదయ సమరయ. యూదయ సమరయ అంటే యూదులు సమరయులకి సాంగత్యము లేదు. నీ వాళ్ళు నీ శత్రువుల దగ్గర కూడా నీవు సాక్షిగా ఉండాలి. మూడవది ఏమంటున్నాడు? భూ దిగంతం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. భూ దిగంతం వరకు మీరు సాక్షులై ఉండాలి. భూ దిగంతం వరకు. ప్రియమైనటువంటి వారలారా, అన్యజనుల యొద్దకు ఈ వెలుగు వెళ్ళాలి. అన్యజనుల యొద్ద ఈ ప్రకటన జరగాలి. ముందు ఏడ జరగాలి? ఇంట్లో, కుటుంబంలో. రెండు, మీ మిత్రులు శత్రువులు వారి మధ్య. చివరకు క్రైస్తవేతరులు, అన్యులు, భూదిగంతముల వరకు ఈ సాక్ష్యము వెళ్ళాలి. ఇది ఆదేశం. ఈ ఆదేశం అయిపోయాక వారు చూస్తూ ఉండగానే ఈ మాటలు చెప్పి ఏం చేసినాడు యేసు ప్రభువారు? ఆరోహణము అయ్యను. వారు చూస్తుండగా అగైన్ దే వర్ ద విట్నెసెస్. ఆయన ఆరోహణకు కూడా వీరే సాక్షులు. అయితే ఆఖరి మాట, ఆఖరి తలంపు, అక్కడ ఉన్నటువంటి తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు ఉన్నారు. వారు అంటున్నారు, 11వ వచనం, గల్లే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు ఆ రీతిగానే తిరిగి వచ్చు. ఎప్పుడు వస్తాడో చెప్పలేదుగా. ఆ ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రాలు గల్లవాళ్ళు కూడా ఏమి అయ్యా ఎప్పుడు, ఏ సంవత్సరం, ఏ డేటు చెప్పల. అక్కడ యేసయ్యని అడిగితే ఎప్పుడయ్యా మన రాజ్యం స్థాపింపబడుతుంది? రెస్టరేషన్ ఆఫ్ కింగ్డమ్ ఎప్పుడయ్యా? మన చేతిలో లేవు, తండ్రి చేతిలో ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ? నాకు సాక్షులుగా ఉండండి. ఎలాంటి సాక్ష్యమో మీకందరికీ తెలియజేశాను. పునరుద్ధానుడైన యేసు నేను అనుభవించానయ్యా, ఇది నీ సాక్ష్యం. ఆయన పవిత్రుడైన యేసు నా జీవితంలో ఉన్నాడయ్యా. ఆ యేసును బట్టి నేను పశ్చాత్తాపడ్డానయ్యా. నా జీవితం వెనుకకు తిరిగి మరొక దారిలో ప్రయాణిస్తుంది, దేవుని దారిలో. పౌలు గురించి అంటాడు, ఈ మార్గమున వచ్చుచున్న వారిని ఆయన ఏం చేశాడంట? 9వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు? 9వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యములు. ఏ మార్గము? యేసు మార్గంలో ఉన్న పురుషుల్ని ఆయన, స్త్రీలను ఆయనను హింసిస్తూ ఉన్నాడు. ఈ మార్గమున, యేసు మార్గం, లోకం వైపు వెళ్ళుచున్న మనము క్రీస్తు వైపు తిరగడమే, ఈ మార్గం వైపు వెళ్ళడమే అది కీలక. మరి మనము సంఘముగా దేవుడు ఏమి ఆదేశిస్తూ ఉన్నాడు? మనము సాక్షులమై ఉండాలి. ఆ క్రీస్తుకు సాక్షులమై ఉండాలి. ఏ రీతిగా ఉండాలనో మనం తెలుసుకున్నాం. ఎప్పుడు దాకా ఉండాలి అమ్మా? ఆయన మన పోకడ కూడా ఉంటుంది అప్పుడు దాకా. ఆయన వస్తే వెల్ అండ్ గుడ్. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, సమయాలు తెలియదు. కాకపోతే తెల్లని వస్త్రములు వేసుకున్న మనుషులు ఎందుకయ్యా పైకి చూస్తారు? ఆయన తిరిగి
వస్తాడు. ఇంకొక మాట చెప్పాల, మీకు చెప్పింది ఏదో చేసుకోపోండి ముందు అని. ఏమి చెప్పాడు? యేసు ఆదేశము మనం సాక్షులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇట్టి సాక్ష్య జీవితం మరి సంఘమునకు అనగా సంఘస్థులైన మనకు దేవుడు అనుగ్రహించి మన సాక్ష్యమును బట్టి అనేకులు ఈ క్రీస్తు శరీరమైన సంఘమునకు ఆకర్షింపబడులాగు దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృప చూపండి. మీ మాటలు గొప్పవి మా తండ్రి. మీ మాటలు ఆలకించినావు నాయన. మా హృదయంలో ముద్రించండి. ఇదిగో మీరు తిరిగి వచ్చినంత వరకు, ఆరోహణమైనటువంటి మీరు ఒక దినమున తిరిగి వస్తారు. అంతవరకు మేము నమ్మకముగా మీకు సాక్షులుగా కొనసాగుటకు సంఘమునకు అవకాశం ఇమ్మని, వినిన మాటలు మా హృదయంలో భద్రపరచమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.